ఆమోస్ గ్రంథము 4వ అధ్యాయం 12వ వచనం మరొకసారి అందరం కలిసి చదువుతున్నా. కాబట్టి ఇశ్రాయేలీయులారా, మీ ఎడల నేను ఎలాగనే చేయగలను కనుక ఇశ్రాయేలీయులారా, మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి. దేవుడు ఇక్కడ ప్రత్యేకమైనటువంటి మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ఈరోజు ఉదయం నా హృదయ పాఠంలో ఈ మాట దేవుడు నాకు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. 4వ అధ్యాయం ఎదుగుతున్నాను. ఇక్కడ ఒక ప్రాముఖ్యమైనటువంటి మాట మనం చూస్తున్నా. నీ దేవుని సన్నిధిని కనబడుటకై నీవు సిద్ధపడుము. దేవుని సన్నిధిలో కనబడటానికి మనం ఏం చేసుకోవాలంటే సిద్ధపరచుకోవాలి. ఇక్కడ జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే ఎందుకు మాట చెప్తున్నాడు? మొదటి నుంచి చదువుతున్నాను. 11వ వచనం చదువుతాను. దేవుడు సొదొమ గుమొర్రాలను బోర్లదోసి నాశనం చేసినట్లు నేను మీలో కొందరిని నాశనం చేయగా మీరు మంటలో నుండి తీయబడిన కొరవులైనట్టు తప్పించుకోండి. అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు, ఇదే యెహోవా వాక్కు. ఈ అధ్యాయంలో చాలా విషయాలు మనం చూస్తాం. మధ్యలో పెట్టు. ఇక్కడ మీరు చూడండి, ఈ అధ్యాయంలో 6వ వచనం చదువుతున్నాను. 6వ వచనం, మీ పట్టణంలోనూ నేను మీకు దంతశుద్ధి కలగజేస్తుంది, అంటే మన భాషలో పళ్ళు రావడం, మీరున్న స్థలంలోనూ మీకు ఆహారం లేకుండా చేసినను మీరు నా తట్టు తిరిగిన వారు కాదు, ఇదే యెహోవా వాక్కు. తర్వాత 8వ వచనం, 2-3 పట్టణముల వారు నీళ్లు త్రాగుటకు ఒక పట్టణంలోకి పోగా అచ్చటి నీరు వారికి చాలకపోయాను, అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కాదు, ఇదే యెహోవా వాక్కు. 9వ వచనం, మరియు మీ సస్యములను ఎండు తెగులు చేతను కాటుక చేతను నేను పాడు చేస్తుంది, గొంగళి పురుగు వచ్చి మీ విస్తారమైన వనములను, ద్రాక్ష తోటలను, అంజూరపు చెట్లను, ఒలివ చెట్లను తిరిగేసను, అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కాదు, ఇదే యెహోవా వాక్కు. 10వ వచనం, మరియు నేను ఐగుప్తుల మీదకి తెగులు పంపించినట్టు మీ మీదకి తెగులు పంపించుతుంది, మీ దండుపేటలో పుట్టిన దుర్గంధము మీ నాసికా రంధ్రములకు ఎక్కువనంతగా మీ యవనులను ఖడ్గము చేతను హతము చేయించి మీ గురువులను కొల్లబెట్టిస్తుంది, అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కాదు, ఇదే యెహోవా వాక్కు. 11వ వచనం, దేవుడు సొదొమ గుమొర్రాలను బోర్లదోసి నాశనం చేసినట్లు నేను మీలో కొందరిని నాశనం చేయగా మీరు మంటలో నుండి తీయబడిన కొరవులైనట్టు తప్పించుకుంటుంది, అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కాదు, ఇదే యెహోవా వాక్కు. దేవుని వాక్యంలో మనం చూస్తే దేవుడు కొన్ని సంగతులు కలగజేస్తున్నాడు, అనుమతిస్తున్నాడు. అయినను దేవుడు చెప్పినటువంటి మాట, మీరు నా తట్టు తిరిగిన వారు. ఒకసారి రాత్రికాల సమయంలో దేవుని సన్నిధిలో మనము చేరొచ్చినటువంటి మనము మన ఎడల దేవుని ఉద్దేశం ఏమిటి అంటే మనము దేవుని తట్టు తిరగాలి. మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగు. మనం దేవుని తట్టు తిరగాలి. దేవుని తట్టు తిరగటం ఏంటి? అందుకే మనం చదివినటువంటి మార్గంలో 12వ వచనంలో మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడండి. ఏం జరగదు? మన దేవుని సన్నిధిలో కనబడటానికి మనం సిద్ధపరచుకోవాలి. దేవుని తట్టు మనం తిరగాలి. దేవుని తట్టు మనం తిప్పుకోవాలి. ఇక్కడ కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. నేను మన ఇక్కడ ఉన్నటువంటి సంగతులు ధ్యానం చేస్తే చాలా విషయాలు ఉన్నాయి. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. 10వ వచనం, నేను ఐగుప్తీయుల మీదకి తెగులు పంపించినట్లు మీ మీదకి తెగులు పంపించింది. ఐగుప్తీయులకు ఏ విధమైనటువంటి తెగులు పంపించాడో అవే తెగులు ఇశ్రాయేలు ప్రజల మీద కూడా పంపించాడు.
నిర్గమకాండంలో ఒక మాట చూడండి. నిర్గమకాండం 14వ అధ్యాయంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి మాట మనం చూస్తాం. నిర్గమకాండం 14వ అధ్యాయం 15వ అధ్యాయం 26వ వచనం. మీ దేవుని యెహోవా వాక్కు శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయం చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టలన్నింటిని అనుసరించి నడిచినట్లా నేను ఐగుప్తులు కలుగజేసిన రోగములో ఏది మీకు రానియను, నేను స్వస్థపరిచే యెహోవాను నేనే. ఇక్కడ ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏది మీకు రాని. ఏం చేస్తారంటే దేవుడు ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏది కూడా మనకు దేవుడు రానివ్వడండి. ఎంత స్పష్టంగా రాయించబడి చెప్పండి, ఎంత స్పష్టంగా రాయించబడి మాట. ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏది మీకు రానియను అంటున్నాడు. మరి అదే దేవుడు ఇక్కడ వచ్చేసరికి ఆమోసు గ్రంథం 4వ అధ్యాయము మరి 10వ వచనం మనం చూస్తే, మరి నేను ఐగుప్తీయుల మీదకి తెగులు పంపించినట్లు మీ మీదకి తెగులు పంపించిందని. నిర్గమకాండంలో మనం చదివినటువంటి భాగంలో 15వ అధ్యాయం 26వ వచనంలో మీరు నా వాక్కు శ్రద్ధగా విని దేవుని దృష్టికి న్యాయం చేసి దేవుని ఆజ్ఞలకు విధేయులైతే ఆయన కట్టలు అనుసరించి నడిస్తే ఎన్ని శబ్దాలు చూడండి. ఇందులో ఏది తప్పిపోయినప్పటికీ కూడా ఐగుప్తులు కలగజేస్తున్న రోగములు మనకు కూడా దేవుడు కలగజేసేవాడు. మనం ఈ రాత్రికాల సమయంలో ఒకసారి మనం జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. మన జీవితాల్లో ఒకసారి మనం ఆలోచన చేస్తే ఈ లోకమైన ఐగుప్తు నుంచి మనం విడిపించబడ్డా, ఈ లోకమైన ఐగుప్తు నుంచి మనం విడిపించబడిన తర్వాత కొన్ని సంగతులు కనుక మనం ఆలోచన చేస్తే ఐగుప్తీయులకు ఎటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయో, ఐగుప్తులకు ఎటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయో మనకు కూడా అటువంటి పరిస్థితులు కొన్ని మనం చూస్తున్నాం. వారికి కష్టాలు మనకి కలిగి ఉంటున్నాం, వారికి ఇబ్బందులు మనం కలిగి ఉంటున్నాం, వారికి ఉన్నటువంటి మరి సమస్యలు మనం కలిగి ఉంటున్నాం, వారికి ఉన్నటువంటి రోగాలు మనం కలిగి ఉంటున్నాం, వారికి కలిగినటువంటి పరిస్థితులు కొన్ని మనం కూడా కలిగి ఉంటున్నాం. అందుకే రాత్రికాల సమయంలో దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట, మీరు దేవుని సన్నిధిని కనబడటానికి సిద్ధపడి. దేవుడు కొన్ని పరిస్థితులు అనుమతిస్తున్నాడు. నేను ఇది చేసినా మీరు నా తట్టు తిరగదు, ఇదే నేను చేసినా మీరు నా తట్టు తిరగదు. ఇంకో విషయం మనం చూస్తున్నాం. ఇప్పుడు మనం దేవుని సన్నిధిలో కనబడడానికి మనం సిద్ధపరచుకోవాలి. అంటే మనం ఏం చేయాలి? అలా దేవుని సన్నిధిలో కనపడాల్సిన అవసరం ఏంటి? రండి ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. నేను ఆదికాండము 3వ అధ్యాయం, ఆదికాండం 3వ అధ్యాయం 8వ వచనం. చల్లపూటను ఆదామును అతని భార్య తోటలో సంచరించున్న దేవుడిని యెహోవా స్వరము విని దేవుడిని యెహోవా ఎదురుకి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా. ఇప్పుడు 9వ వచనం. దేవుడిని యెహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావనెనో. 10వ వచనం. అందుకతడు నేను తోటలో నీ స్వరం వినినప్పుడు దిగంబరిగా ఉంటుంది కనుక భయపడి దాగుకొంటినెనో. మనం ప్రతి దానికి కూడా మూలము ఆదికాండంలో మనం చూస్తాం. దేవుడి ఉద్దేశం, దేవుడు నరులను సృజించినటువంటి ఉద్దేశం చెప్పండి. చల్లపూట దేవుడు ఏదైనా వనంలో సంచరిస్తుంటే ప్రతిరోజు కూడా మరి వచ్చిన ప్రతిరోజు కూడా ఆదాము అవ్వలు అతనికి దేవునికి కనబడేవారు, దేవుని సన్నిధిలో ఉండేవారు, దేవుని సమక్షంలో ఉండేవారు. కానీ ఒక దినం ఆయన వచ్చినప్పుడు ఆదాము అవ్వలు దేవుని సమక్షంలోనికి రాలేదు. దాన్ని మన బైబిల్ పరిభాష
దేవుని పరిభాషలో, బైబిల్ పరిభాషలో మనం చూసే మాట ఏమిటి అంటే దేవుని సమక్షంలో అనే దానికి బదులు దేవుని సన్నిధిలో. ఇప్పుడు ఆదాము హవ్వలు ఏం చేయలేదు చెప్పండి? దేవుని సన్నిధిలో కనబడలేదు, దేవుని సన్నిధిలో లేరు. దేవుడేమో చల్లపూట వచ్చి దేవుని ఆదాము ఏదైనా వలన ఆయన సంచరిస్తున్నప్పుడు దేవుని స్వరం వినగానే అప్పుడు అక్కడే ఉన్నారు. దేవుని సన్నిధిలో దేవుడు రాగానే అక్కడి నుంచి వాళ్ళకి వెళ్ళిపోయారంటే ప్రక్కకు వెళ్ళిపోయారు. ఎంత ఆశ్చర్యం చూడండి ఇక్కడ దేవుని వాక్యంలో. దేవుని సన్నిధిలో కనపడటానికి తమను తాము సిద్ధపరచుకోలేదు, తమను తాము దాక్కునేలా చేసింది. ఏమిటి మనకు తెలుసు? ఆజ్ఞ అతిక్రమము. తినొద్దన్న పండు తిన్నారు, వారు పాపం చేశారు. కాబట్టి మనం దేవుని సన్నిధిలోకి రాకుండా మనల్ని ఆపేది, దేవుని సన్నిధిలోకి కనపడకుండా మనను ఆటంకపరిచేది మనలో ఉన్నటువంటి పాపమే. కాబట్టి మనం ఏం చేయాలండి? రాత్రికాల సమయంలో దేవుని సన్నిధిలో మనం కనపడాలి అంటే, దేవుని సన్నిధిలో కనపడడానికి మనం సిద్ధపరచుకోవాలి అంటే మన తప్పిదాలు, మన పొరపాటు దేవుని సన్నిధిలో ఒప్పుకుని సరి చేసుకుని చక్కపరుచుకున్నప్పుడే దేవుని సన్నిధిలో మనం కనపడినట్లుగా మనం సిద్ధపరచుకోగలం. మొట్టమొదటిగా మీకు జ్ఞాపకం చేస్తున్నాను, నేను ఆదాము హవ్వలు దేవుని సన్నిధిలో కనపడడానికి తమను తాము సిద్ధపరచుకోలేదు. ఆ కారణం చేత ఒకవేళ కనుక మీరు జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఇక్కడ దేవుడు అడిగాడు, దేవుని స్వరంగానే ఆదాము హవ్వలు చెట్లు చాట దాపులుగా, ఆదాము ఎక్కడున్నావంటే నువ్వు నాతో మాట్లాడినప్పుడు నేను దిగంబరిని కనుక చెట్టు చాట దాక్కున్నాను అన్నాడు. దిగంబరిని అనేసరికి నువ్వు దిగంబరు అని చెప్పిన సంగతి నీకు చెప్పింది ఎవరు అంటే, నేను తినొద్దన్నప్పుడు నువ్వు తిన్నావంటే అవును తిన్నాను అని చెప్పుకుంటే ఏమైంది చెప్పండి? నేను అనుకుంటాను అక్కడ సమస్య సదుమని. తప్పు ఒప్పుకుంటే దేవుడు కనికరించేవాడేమో. తాను చేసినటువంటి తప్పును వెంటనే ఒప్పుకుని సరి చేసుకోవడానికి అవకాశం ఇచ్చినప్పుడు, దేవుని సన్నిధిలో కనపడటానికి అవకాశం ఉన్నప్పటికీ కూడా ఆదాము ఏం చేశాడు చెప్పండి? తప్పిపోయాడు, నష్టపోయాడు. మనం ఎన్నో విషయాలు చాలాసార్లు మనం చెప్తున్నా. సౌలు ఒప్పుకోలే, దావీదు ఒప్పుకున్నాడు. పేతురు ఇస్కరియోతు ఒప్పుకోలేదు, పేతురు ఒప్పుకున్నాడు. పేతురేమో యేసుక్రీస్తుని చూచి వెక్కి ఏడ్చాడు. ఇస్కరియోతు ఏమో యేసుక్రీస్తుని చూడకుండా తాను వెక్కి ఏడ్చి తాను సమకూర్చబడకుండా దేవుని సన్నిధిలో కనపడకుండా తాను నష్టపోతూ వచ్చాడు. శామ్ అక్కడికి సిమెంట్ బయట మొత్తం అంతా బ్లాక్ చేసాం. చేతులు కట్టుకొచ్చి నేను తర్వాత చూస్తాను, నువ్వు వచ్చి రాదు. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యంలో మనం మొట్టమొదటిగా మనం చూస్తే ఆదాము అవమాట విని తినొద్దన్న పండు తిన్నప్పుడు దేవుడు అడిగినప్పుడు ఒక్కటే మాట, చూడండి ఆ మాట మనం చదువుకుందాం. దేవుని వాక్యం మనం మాట చూద్దాం. మూడో అధ్యాయం, ఆదికాండం 3వ అధ్యాయం 11వ వచనం. అందుకైన నీవు దిగంబరు నీకు తెలియజేసిన వాడెవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలం తింటివా అని అడిగాను. 12వ వచనం. అందుకు ఆదాము, నాతో నుండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్షఫలం కొని నాకు ఇక నేను తన తప్పు ఒప్పుకోవట్లే. పాపం ఏం చేస్తుందంటే మన తప్పులు ఒప్పుకోనివ్వకుండా చేస్తుంది. ఏం చేస్తుందండి? మన తప్పులు ఒప్పుకోనివ్వకుండా చేస్తుంది. మీ సోదరి రాత్రికాల సమయంలో మనమేమి చేతులు బయటపెట్టు, చున్నీ మన బయటకు వేస్తే మొత్తం తల నుంచి మనమేమి ఆదాము కంటే గొప్పవారం కాదు, సౌలు కంటే గొప్పవారం కాదు, ఇస్కరియోతు కంటే కూడా మనం గొప్పవారము కాదు. మొట్టమొదటి మనిషి ఆదాము, మనమే మొట్టమొదటి మనుషులు కాదు. మొట్టమొదటి రాజు సౌలు, మనమే రాజులు కాదు. దేవుని చేత ఏర్పరచబడిన 12 మంది శిష్యులలో
అపోస్తులలో ఒకడు ఇస్కరియోతు. మనమేమి అంత శ్రేష్టమైనటువంటి అనుకున్నటువంటి వారము కాదు, కానీ వారే తప్పారు. డాక్టర్ గారు మన దేవుని సన్నిధిలో మనం కనపడాలి అంటే మన తప్పిదాలను ఒప్పుకొని వాటిని విడిచిపెట్టినప్పుడే మన దేవుని సన్నిధిలో మనము కనపడగలం. ఇక్కడ ఒక మాట, ఇంకొక ప్రాముఖ్యమైనటువంటి సంగతి మీకు జ్ఞాపకం చేయాలని కోరుతున్నాను. రండి, ఆదికాండం 32వ అధ్యాయం. ఆదికాండము 32వ అధ్యాయం. అందరం కలిసి 21వ వచనం చదువుకుందాం. ఆదికాండము 32:21 వచ్చిన అతడు కానుకను తనకు ముందుగా పంపించి తాను గుంపులో ఆ రాత్రి నిలిచాను. 22 నుంచి ఆ రాత్రి అతడు లేచి తన 2 భార్యలను, తన 2 దాసీలను, తన 11 మంది పిల్లలను తీసుకుని యబ్బోకు రేవు దాటిపోయాడు. యాకోబు వారిని తీసుకుని ఆ ఏరు దాటించి తనకు కలిగిందంతా పంపివేశాను. 24 అందరం కలిసి చదువుకుందా. 24 వచ్చిన 32-24. యాకోబు ఒక్కడు మిగిలిపోయాను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. హోషేయ గ్రంథకర్త అంటాడు కదా, యాకోబు మగసిరి గలవాడే దేవునితో పోరాడు. ఏం చేశాడంట? మగసిరి గలవాడు. అప్పుడు మనం చూస్తాం, తమ్ముడు అక్క వాళ్ళిద్దరు దెబ్బలాడితే ఎవరు గెలుస్తారు చెప్పండి? తమ్ముడే గెలుస్తాడు. అన్న చెల్లి దెబ్బలాడుకున్నా అన్న గెలుస్తాడు. అక్క తమ్ముడు దెబ్బలాడుకున్నా చేయబడి అక్క తమ్ముడు దెబ్బలాడుకున్నా తమ్ముడే గెలుస్తాడు. ఎందుకని మనం అంటాం, రే వాడు మగడ్రా, వాడు మగడ్రా. మగసిరి గలవాడే దేవునితో పోరాడి గెలిచాడండి. ఇప్పుడు మీరు జాగ్రత్తగా ఆలోచించేయండి. నేను తప్పు ఉద్దేశంలో మాట్లాడట్లేదు. పిల్లలు పుట్టలేదు అనుకున్నాండి ఒక భార్య భర్తకు. సహజంగా 90% ఏమన్నా చెప్పండి, వాడు మగవాడు కాదు అంటారు. సహజంగా ఆ మాట అంటారు. కానీ బైబిల్ దాని గురించి మగసిరని మాట్లాడట్లేదు. యాకోబుకి మరి లేయ పిల్లలు ఉంటారు, కానీ రాహేలు పిల్లలు పుట్టకపోతే రాహేలు మీద దెబ్బలాడుతుంది లేయ. నాకు బిడ్డనిస్తావా, తను చావమంటావంటే ఏమన్నా చెప్పండి, నేను మగాడమ్మా, నేను లేయ బిడ్డలు ఇచ్చాను, నీరేదో పొరపాటు ఉందేమని మాట్లాడట్లేదు. కానీ ఏమన్నా చెప్పండి, నీకు బిడ్డలు ఇవ్వకపోవడానికి నేను దేవునికి ప్రతిగా ఉన్నానా? మగతనం అంటే మరి ఏదో మనం మరి మేసం మెలేయటము, లేదా ఏదో బలమైనటువంటి కార్యాలు రోషం దొరుకుతున్నటువంటి సంగతులు చేయటము, లేదా పిల్లలకి ఏదో కాదు. దేవుని వాటిలో మనం చూస్తే మగసిరి కలవాడే దేవునితో పోరాడి గెలిచాడు. ఇప్పుడు ఈ మగసిరి కలిగినటువంటి వాడు ఏ సందర్భం గురించి మాట్లాడతారు దేవుడు? చూడండి, 32వ వచనం. యాకోబు ఆదికాండం 32వ అధ్యాయము 24వ వచనం. యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. ఎప్పుడు మగసిరి కలిగినటువంటి వాడుగా తాను నిరూపించుకున్నాడంటే ఒక్కడు మిగిలిపోయాను. ఒక్కడే ఉన్నాడప్పుడు. తన భార్య లేరు, తన పిల్లలు లేరు, తన దాసి లేరు, తన సంపద లేదు, నా అనేవాడు తన దగ్గర లేదు, ఆస్తిపాస్తులు లేవు, రిక్త హస్తాలతో ఉన్నాడు. ఇప్పుడు ఏం చేస్తాడు చెప్పండి? బహుశా నేను అనుకుంటాను, ఆ ముందు క్షణం వరకు ముందు ఒక గుంపుడు పంపించాడు ఏషావు దగ్గరికి, ఒక కానుక. ఏషావు దగ్గరికి ఒక కానుక పంపించాడు. తర్వాత దాసీలు 2 పెట్టాడు. వాళ్ళిద్దరిని చంపేసిన ఏషావు, లేయని చంపేసిన, లేదా రాయని చంపేసిన, గుంపు చంపేసిన, నా దగ్గరికి రాడులే అనుకుని ఎంతలు ఎక్కడో మిగిలిపోయాడు. కానీ ఏ ఉద్దేశంతో అతను ఆగడం మనకు తెలియదు. కానీ అందరినీ పంపించేసి తాను ఏం చేశాడు చెప్పండి? రాత్రంతా కూడా దేవుని సన్నిధిలో దేవునితో పెనుగులాడాడు. దాన్ని ఏమన్నా చెప్తుందంటే దేవుని వాక్యము పెనుగులాడాడు. కుస్తీ పట్లు పాతకాలంలో మనం చూస్తాను, కుస్తీ పట్లు పడతారు, మల్ల యుద్ధం చేస్తారు. అట్లా దేవునితో పెనుగులాడాడంట. ప్రార్థన దేని జ్ఞాపకం చేస్తుంది అంటే దేవుని సన్నిధిలో కనపడటం. అంటే దేవుని సన్నిధిలో కనపడటం ఎందుకు కనపడగలం? ఒకసారి మొక్క చూపించుకోవాలా? కనపడడం అంటే ఏంటి
ప్రార్థించేవారుగా ప్రార్థన జీవితం, ప్రార్థన అనేది దేవుని సన్నిధిలో మనం కనపడేలా చేస్తుంది. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మనం కనపరుచుకుంటామో ఎంత ఆశ్చర్యకరమైనటువంటి సంతోషం. దేవుని సన్నిధిలో పోరాడాడండి. పోరాటం ఏం జరిగిందండి? ఎంత ఆశ్చర్యమో. ఇదంతా చాలాసార్లు దేవుని సన్నిధిలో ప్రార్థించుంటాడు, భార్యతో కలిసి పిల్లలతో కలిసి ప్రార్థన చేస్తుంటాడు. కానీ రాత్రి అంతా ఒక్కడే మిగిలిపోయి ప్రయత్నం ప్రార్థన. ఎంత ఆశ్చర్యకరమో. దేవుని సన్నిధిలో తనను తాను కనపరుచుకోవడానికి తనకున్నటువంటి బంధకాలన్నింటినీ విడిపించుకున్నాడు. ఇప్పుడు తనకు ఆటంకాలు ఏమీ లేవు, అభ్యంతరాలు ఏమీ లేవు. దేవుడు నన్ను కూడా సేవకు పిలిచినప్పుడు, సేవకు పిలుస్తున్నాడు అని అనిపించినప్పుడు, మరి నేను ఒక్కడు ఉన్నాను. మరి నా భార్య మరి డెలివరీ కిట్కి వెళ్ళింది. నేను ఒక్కడే ఉన్నప్పుడు దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచించాడు. నేను ఒక్కడే కదా, అదే భార్య పిల్లలు లేదా ఇంకా ఉన్నారు అనుకోనండి, టిఫిన్ చేయకపోయినా భోజనం చేయకపోయినా ఏదో వాళ్ళు సర్ది చెప్పుకోవాలి. ఇప్పుడు నేను ఒక్కనే తిన్న అడిగేవాళ్ళు, తినకపోయినా అడిగేవాడు, తిన్న అడిగేవాళ్ళు, తినకపోయినా అడిగేవాడు. 3 రోజుల ఉపవాసం ప్రార్థన చేస్తూ, ఒక్క పూట మాత్రమే మధ్యాహ్నం భోజనం చేస్తూ, ఉదయం టిఫిన్ లేదు, సాయంత్రం స్నాక్స్ లేవు, నైట్ భోజనం లేదు, ఒక్క పూట భోజనం 3 రోజులు ఉన్నాయి. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మరి కనిపెట్టామో దేవుడు అద్భుతంగా దేవుడు తన చిత్తాన్ని నాకు బయలుపరుస్తుంది. సోదర సోదరి, రాత్రికాల సమయంలో దేవుని సన్నిధిని మనం కనపరుచుకోవాలి అంటే ప్రాముఖ్యమైన సంగతి, మనల్ని మనం ఒంటరిగా రిక్త హస్తాలతో దేవుని సన్నిధిలో పడవేసుకుంటే తప్ప మనం దేవుని సన్నిధిలో మనం కనపడినట్లే సిద్ధపరచుకోవాలి. ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. నేను తిమోతికి రాసిన ఒక మాట అంటాడండి. తిమోతికి రాసిన పత్రిక 2వ పత్రిక 4వ అధ్యాయం, ఆ మొదటి పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం, 3-4 వచనం అందరూ కలిసి చదువుకుందాం. తిమోతి 2వ పత్రిక 2వ అధ్యాయం 3-4 వచనం. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుల వలె నాతో కూడా శ్రమ అనుభవించుము. సైనికుడు ఎవడను యుద్ధమునకు పోవునప్పుడు తను దండులో చేర్చుకునే వారిని సంతోష పెట్టవలని ఈ జీవన వ్యాపారములలో చిక్కుపడడు. 5 కూడా అందరూ. మరియు జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమ ప్రకారం పోరాడుకుంటే వానికి కిరీటము దొరకదు. పోరాటం. అందుకే చూడండి, సైనికులకి భార్యలు తీసుకుని ఉండటానికి అందరికి అవకాశం ఉండదు. ఎవరో ఒక సీనియర్ ర్యాంక్ లో ఉంటే తప్ప సైనికులు ఏం చేస్తారు చెప్పండి? వాళ్ళు అక్కడే ఉండి ఒంటరిగా ఉండి వారు ఆ దేశ సరిహద్దుల నుండి వారు దేశాన్ని కాపాడుతుంటారు. అందుకే వాళ్ళకు 12 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఉంటుందంటే 20 సంవత్సరాలు జాబ్లో తీసుకుంటారు. 20 సంవత్సరాల లోపే వచ్చేస్తారు. కొంతమందికి 30-35 లోపే వాళ్ళకి మరి రిటైర్మెంట్ ఇచ్చేస్తారు. 10-15 సంవత్సరాలే వాళ్ళు అక్కడ ఉద్యోగం చేశారు. మిగిలిన కాలం అంతా కూడా వాళ్ళు పెన్షన్ వస్తుంది, ఇంకేదైనా ఉద్యోగం కూడా చేసుకోవచ్చు. ఆ 10-15 సంవత్సరాలు 15 సంవత్సరాలు వారు ఒంటరిగా ఉండాలి, ఒక్కడే ఉండాలి. కొందరు పెళ్లి చేసుకుని వెళ్తారు, లేదా కొందరు మధ్యలో పెళ్లి చేసుకుంటారు. పెళ్లి చేసుకున్న భార్యని వదిలిపెట్టేసి వెళ్ళిపోవచ్చు. ఎందుకని? జట్టు అయిన వాడు, సైనికుడు అయినటువంటి వాడు ఈ జీవన సంబంధమైనటువంటి వ్యాపారంలో వాడు చిక్కుకోకూడదు. చిక్కుకుంటే ఏం చేస్తుంది చెప్పండి? ఈరోజు శ్రామం వాడు తలనొప్పుందని చెప్పి వచ్చేసాడు, నీరసం ఉందని చెప్పి వచ్చాడు. ఇంటికి వచ్చాడు, పని జరుగుతుంది, నేను ప్రార్థన కాబట్టి ఇంకో వాడు అక్కడ పెట్టాడు. వాడు రెస్ట్ తీసుకోవడానికి వచ్చాడు. ఎగ్జామ్స్ జరుగుతుంది, రెస్ట్ దొరికిందా? దొరకదు. జీవన సంబంధమైన వ్యాపారాలు ఇల్లందాక తల్లి తండ్రి పిల్లలు ఏదో పనులు బాధ్యతలు ఏవి ఉంటాయి. బాగున్నా బాగోపోయినా కొన్నిసార్లు ఏదో చేయాల్సిన అవసరం ఉంటుంది. అదే ఒంటరిగా ఉంటే అడిగేవాడు ఉండడు, చెప్పేవాడు, చేసేవాడు. జ్ఞాపకం దేవుని సన్నిధిలో కనపడడానికి మనం సిద్ధపరచుకోవాలి.
సిద్ధపరచుకోవాలంటే ఇంకొకటి, ఈ జీవన సంబంధమైనటువంటి వ్యాపారాలు మనము చిక్కుకోకూడదు. కొరింథీయులకు రాసిన ఒక మాట అంటాడండి, ఆ ఒక్క మాట మన చదువు ప్రార్థనలో ప్రవేశిద్దాం. 2వ అధ్యాయం 7వ అధ్యాయం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 29వ వచనం చదువుతున్నాను, 28 నుంచి చదువుతున్నాను, లేకపోతే 26 నుంచి. కొరింథీయులకు మొదటి పత్రిక 7వ అధ్యాయం 26 నుంచి. ఇప్పటి ఇబ్బందిని బట్టి పురుషుడు తానున్న స్థితిలో ఉండటం మేలని తలంచున్నాను. భార్యకు భద్రుడై ఇంటివా విడుదల కోరవద్దు, భార్య లేక విడిగా నుండివా వివాహము కోరవద్దు. ఆయనను నీవు పెళ్లి చేసుకునేను పాపం లేదు, కన్యక పెళ్లి చేసుకునేను ఆమెకు పాపం లేదు. అయితే అట్టి వారికి శరీర సంబంధమైన శ్రమలు కలుగును, అవి మీకు కలుగకుండవలని కోరుచున్నాను. ఈరోజు ఉదయం నిన్న ఒక ఆంటీ కనిపించారు. ఎప్పుడు ఆంటీ కనపడినా ఆంటీ బాగున్నారంటే ఫస్ట్ మాట ఏం బాగుంటామయ్యా అంటారు. నవ్వు చెప్తున్నా అన్నమాట, ఏం బాగుంటామయ్యా అంటారు. అమ్మ నవ్వుతూ చెప్తున్నా కదమ్మా, బాగలేదు అర్థం ఏంటంటే ఎక్కడ బాగున్నామయ్యా అంటారు. నేను అప్పుడు మాట జ్ఞాపకం చేశాను. ఆవిడ చచ్చిపోతుంది. ఆంటీ మన శరీరంతో ఉన్నాం కాబట్టి భర్త, భార్య, పిల్లలు, తల్లిదండ్రులు ఏదో ఒక సంగతులు ఇబ్బందులు ఉన్నాయి. అందుకే దేవుళ్ళకి ఏమని చెప్పింది చెప్పండి, 26, 28 చివరిలో అట్టి వారికి శరీర సంబంధమైన శ్రమలు కలుగును. పెళ్లి చేసుకున్నటువంటి వారికి ఏముంది అంటే శరీర సంబంధమైనటువంటి శ్రమలు. పెళ్లి కాకపోతే భార్యతో ఇబ్బంది లేదు, భర్తతో ఇబ్బంది లేదు, పిల్లలతో బాధ లేదు. పెళ్లి అయిన తర్వాత భార్యతో ఇబ్బందులు ఉంటాయి, భర్తతో ఇబ్బందులు ఉంటాయి. వీళ్ళతో బాగున్నాయి అనుకుంటే అత్తమామతోనో అన్నదమ్ములతోనో, వీళ్ళతో బాగున్నాయి అనుకుంటే పుట్టిన పిల్లలతోనో, వాళ్ళతో బాగున్నాయి అనుకుంటే వచ్చిన కోడలతోనో అల్లులతోనో, వాళ్ళతో కూడా బాగున్నాయి అనుకుంటే మనవలతోనో ఏదో ఒక సంబంధమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఖచ్చితంగా ఉంటాయి. అందుకే ఇప్పుడు నేను చదువుతాను చూడండి ఈ మాట. 7వ అధ్యాయము కొరింథీయులకు మొదటి పత్రిక 29వ వచనం. సహోదరులారా, నేను చెప్పినది ఏమనగా కాలం సంకుచితమై ఉన్నది కనుక ఇక మీదట భార్యలు కలిగిన వారు భార్యలు వినట్టును, ఏడ్చువారు ఏడవట్టును, సంతోషపడేవారు సంతోషపడనట్టును, కొనువారు తాము కొనినది తమది కానట్టును, ఈ లోకము అనుభవించువారు అమితముగా అనుభవింపనట్టును ఉండవలెను. ఈ లోకపు నటన గతించుతున్నది. భార్యలు ఉన్నటువంటి వారు భార్య లేనట్టుండాలంట, భర్తలు ఉన్నటువంటి వారు భర్త లేనట్టుండాలంట, పిల్లలు ఉన్నటువంటి వాళ్ళు ఆస్తిపాస్తులు ఉన్నటువంటి వారు అది లేనట్టుగా ఉండాలంట. ఇది సాధ్యమేనా? ఎందుకు? అందుకే చూడండి 32వ వచనం, 33. పెళ్లి అయిన వాడు భార్యని ఎలా సంతోషపెట్టవాలని లోక విషయమైన వాటిని గురించి చింతించున్నాడు. పెళ్లి అయితే భార్యని ఏ విధంగా సంతోషపెట్టాలండి, భర్తని ఏ విధంగా సంతోషపెట్టాలండి, భార్య పిల్లలు ఏ విధంగా సంతోషపెట్టాలి, తల్లిదండ్రులు ఖచ్చితంగా ఆలోచిస్తారు. పెళ్లి అయితే భార్య అంటే భర్త అంటే పిల్లలు, ఇవేమి లేని వాళ్ళు ఎవరిని సంతోషపెట్టాల్సిన అవసరం లేదు. తాను సంతోష పెట్టుకుని దేవుని సంతోష పెడితే చాలు. అందుకే రాత్రి సమయంలో మనం గమనించాల్సినటువంటి మాట, సోదరి, మనము అన్ని ఉన్నా ఏమీ లేనట్లుగా మనం ఉంచుకోవాలి. అప్పుడే ఎలా ఉంటామంటే చూడండి 32వ వచనం. ఈ మాట చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. కొరింథీయులకు మొదటి పత్రిక 7వ అధ్యాయము 32వ వచనం. మీరు చింత లేని వారై ఉండవాలని కోరుచున్నారు. ఏ లేని వారై ఉండాలంటే చింత లేని వారే. చాలాసార్లు మనకి ఏమంటారు చెప్పండి, చింతలు ఉంటాయి, బాధలు ఉంటాయి, ఎన్నో విషయాలు. అందుకే దేవుడు అన్నాడు కదా, నేను మీ విషయమై చింతించుతున్నాను కనుక మీ చింత యావత్తు నా మీద. రేపేం చేద్దామా, ఆ పని ఏం చేద్దామా, ఈ పని ఏం చేద్దామా, అబ్బాయిని ఏం చేద్దామా, అమ్మాయిని ఏం చేద్దామా, కొడుకుని ఏం చేద్దామా, కూతురు ఏం చేద్దామా, మనవాడిని ఆస్తి, పొలము, ఇల్లు, రకరకాల చింతలు, ఏం చేద్దాం ఎన్నో రకాల చింతలు. మన ఆరోగ్య విషయంలో ఎన్నో రకాల చింతలు, లేదా ఇంకో సంబంధం విషయాల్లో ఎన్నో రకాల చింతలు.
దేవుని వాక్యం చెప్తుంది, మీరు చింత లేని వారే రాత్రికాల సమయంలో మనం దేవుని సన్నిధిలో మనం కనపరుచుకోవడానికి మనం సిద్ధపడితే మనం చింత లేని వారంగా మనము ఉండేది. అలా ఉండాలి అంటే ఆదాము అవ్వలు మనకి ఏం జ్ఞాపకం చేస్తారంటే, వారు పాపాన్ని కప్పిపుచ్చుకున్నారు. తమ తప్పును కప్పిపుచ్చుకోవడానికి వేరే వారి మీద నింద వేస్తున్నారు. తమ తప్పును తాము ఒప్పుకోలేని స్థితిలో ఉంటున్నారు. రెండోది మనం చదివాం, మరి యాకోబు దేవుని సన్నిధిలో తను కనపరుచుకోవడానికి తనకున్న భౌతిక సంబంధమైనటువంటి బాంధవ్యాలన్నిటి నుంచి తను తాను విడిపించుకున్నాడు. ఒక్కడే దేవుని సన్నిధిలో కనపడ్డాడు. ఒక్కడే. తర్వాత అక్కడ 34 అధ్యాయులు అనుకుంటా, 35 అధ్యాయులు మనం పేదలకు వెళ్తున్నాం, మిమ్మల్ని మీరు శుచిపరచుకునండి తర్వాత చెప్తారు. తర్వాత సిద్ధపరచుకున్నాక అప్పుడు మిగిలినటువంటి వారు చెప్తారు. మరి జట్టు అయినటువంటి వాడు, సైనికులైనటువంటి వాడు యుద్ధంలో తను పోరాడినప్పుడు మరి గెలవాలి అంటే ఈ లోకంలో ఈ జీవన సంబంధమైనటువంటి వ్యాపారంలో తను ఏం చేయాలి చెప్పండి. కాబట్టి ఉన్నవారు లేనట్లుగా, భార్యలైనా భర్తలైనా పిల్లలైనా ఉన్నవారు లేనట్లుగా ఉండాలి. ఇది సాధ్యమేనా? చాలా కష్టం. ఒకవేళ అట్టి అనుగుణంగా మనం ఉండగలిగితే నిజంగా మనం ధన్యులని. అట్లా మనం లేకపోతే ఏముంటే చెప్పండి, మనకు ఖచ్చితంగా చింతలు ఉంటాయి. ఎన్నో విషయాల గురించి ఆలోచిస్తుంది, సఫలంతో అయిపోతుంటారు. ఏం చేయాలో తెలియదు, ఎవరికి చెప్పాలో తెలియదు, ఎవరిని అడగాలో తెలియదు, ఎవరితో పంచుకోవాలో తెలియదు, సతమతం అయిపోతుంటారు. కాబట్టి రాత్రికాల సమయంలో నీవు నేను మనమందరం కూడా చింత లేని వారమై ఉండాలని దేవుడు కోరుతున్న ఈ రాత్రికాల సమయంలో మనం మరి అట్లా మనం దేవుని స్థితిలో కనపడడానికి మనం సిద్ధపరచుకుంటుంటాం. మన ప్రార్థనలో ప్రవేశిద్దాం. దేవుని వాక్యంలో మన హృదయాలు పరీక్షించుకుంటే దేవుడు ఏ విషయాల్లో దేవుడు